ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియో అండి. ఖుష్బూ గారు పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ రాస్తున్న మంచి అంటే ముడత వయసు పైబడుతున్నప్పటికీ కూడా చాలా యంగ్గా కనిపించాలి, ముడతలు రాకుండా ఉండాలి, ఆ తర్వాత మొటిమలు రాకుండా ఉండాలి, మచ్చలు పోవాలి, మంగు మచ్చలు లేకుండా ఉండాలి, ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ వైట్గా ఉండాలి, మెరిసిపోవాలి దగదగ. ఖుష్బూ గారు ఎంత మెరిసిపోతారో కదా, ఆ స్కిన్ రహస్యమే ఇదనమాట. ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు, అదే ఇది. దానికోసం ఒక క్యారెట్ తీసుకున్నారు. ఆ క్యారెట్ తీసుకొని అంటే మన వాళ్ళకు కూడా తెలియాలి, అంటే అంత యంగ్గా ఎలా ఉన్నారు ఆవిడ అన్నది కూడా మనం కూడా తెలుసుకోవాలి కదా, అది ఈ రహస్యం అనమాట. ఒక క్యారెట్ తీసుకొని దాని పైన ఉన్న పొట్టంతా తీసేసేయండి. తీసి ఒక్కసారి కడగండి. కడిగిన తర్వాత మీరు తురుముకోండి. చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు, క్యారెట్ తురుముకోవాలి. చాలా బాగుందండి, రిజల్ట్ వచ్చింది. నేను మా అమ్మ పెద్దమ్మ రాసుకున్నాము, రిజల్ట్ చాలా బాగుంది. ఆ తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇలా తురుముకున్న క్యారెట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకోండి, చిన్న సీసా సరిపోద్ది. ఇందులో మీరు వేసుకోవాల్సింది కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె, పారాషూట్ కొబ్బరి నూనె బయట దొరికేవి అలా కాకుండా గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. కొబ్బరి చిప్పలు, మన కొబ్బరి చిప్పలు ఇచ్చినా ఇస్తారు, లేదా అక్కడికి వెళ్ళి తీసుకున్న మంచి కొబ్బరి చిప్పలే ఆడతారండి గానుగ దగ్గర అయితే. ఆ కొబ్బరి చిప్పలతో వచ్చిన తయారైన నూనె తీసుకోండి. కొబ్బరి నూనె మాత్రమే కావాలి దీనికి. తీసుకొని అంటే ఫస్ట్ కొద్దిగా వేయండి కొబ్బరి నూనె. ఆ తర్వాత క్యారెట్ తురుముకున్నాం కదా, అదంతా వేసేసేయండి. వేసేసి మళ్ళీ ఇంకొద్ది కొబ్బరి నూనె వేసుకోండి. అంటే క్యారెట్ మునిగేంత వరకు కూడా, పైకి వచ్చేంత వరకు మీరు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా డబుల్ బాయిల్ చేసుకోవాలండి. ఎండ కనుక ఉంటే ఎండలో పెట్టేసేయండి. ఒక రోజు మొత్తం కూడా ఎండలో పెట్టండి. ఎండ లేదు అంటే మనకి తొందరగా చేసుకుందాం అనుకుంటే ఇలాగ డబుల్ బాయిల్ చేసుకోండి. నూనె కెర్లేంత వరకు ఉంచుకోండి. ఆ డబుల్ బాయిల్లోనే కెర్లాలన్నమాట. కెర్లిన తర్వాత తీసి వడపోసుకోండి. వడపోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ నూనె ఎలా వాడాలో చెప్తాను నేను మీకు. ఈ నూనె అంటే మనం డబుల్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి చాలా రోజులు మనకు నిల్వ ఉంటుందన్నమాట. ఈ నూనె ఏం పాడవదు. అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కళాయి తీసుకొని కళాయి వేయండి, స్టవ్ ఆన్ చేయండి. అందులో కొబ్బరి నూనె వేసుకోండి. ఇందాక మనం వేసుకున్నాం కదండి, అంత కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఒక 100 గ్రాములు, ఒక 50 గ్రాములు వేసుకోండి. ఫస్ట్ చూడండి, మీకు కూడా రిజల్ట్ రావాలి కదా. ఒక 50 గ్రాములు వేయండి. వేసి స్టవ్ ఆన్ చేసి క్యారెట్ మళ్ళీ కొద్దిగా తురుముకొని ఇంకొద్ది క్యారెట్ మళ్ళీ అందులో వేసుకోండి. వేసిన తర్వాత ఎక్కువసేపు యాగనివ్వకండి. నల్లగా మాడిపోయినట్టుగా ఎర్రగా అలా కాకుండా అందులో ఉన్న క్యారెట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆ కొబ్బరి నూనెలో దిగేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట. అంటే తడిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వెంటనే నూనెని వడపోసేసేయండి. వేడి మీదనే వడపోసుకోండి. తయారైపోయింది కదండి. ఇప్పుడు ఈ నూనె ఎలా వాడాలో నేను చెప్తాను. ఇందాక నూనె ఎలా వాడాలో ఇంకా నేను మీకు చెప్పలేదు కదా, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నూనె తయారైంది కదండి, ఇది ఎలా వాడాలంటే ఒక గిన్నె తీసుకోండి. ఒక గిన్నె తీసుకొని అలోవెరా జెల్ అందులో వేసుకోండి. అలోవెరా బయట దొరికిందే అయినా పర్వాలేదు, మన ఇంట్లో ఉన్నదైనా పర్వాలేదు, వేసుకోండి. 1 స్పూను వేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ రాసుకోండి. ఇందులో అలోవెరా జెల్లో కొద్దిగా అంటే ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేయండి. వేసిన తర్వాత రోజ్ వాటర్ వేస్తున్నాను, 1/2 చెంచా. ఆ తర్వాత గ్లిజరిన్ వేస్తున్నానండి. గ్లిజరిన్ ఎంత వేసానంటే ఒక 3-4 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇది లేకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్ అయినా వేసుకోండి. గ్లిజరిన్ చాలా బాగా మనకి స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బాగా కలిపితే మనకి మంచి పేస్ట్లా వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ సీసాలో ఆ నూనె పోసుకొని దాచుకోవచ్చు. మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ మనం తయారు చేసుకున్న ఈ నైట్ క్రీమ్ చూసారా, ఇది కూడా మనకి 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎలా రాయాలో చూపిస్తాను రండి. ఇగోండి, చూసారు కదా, ఇప్పుడు మన పెద్దమ్మ రాసుకుంటుంది క్యారెట్తో మనం తయారు చేసింది. ఇదిగమ్మా చూడండి ఎంత బాగుందో, అసలు వదిలిపెట్టగా అంత బాగుంది, చాలా బాగుంది. నేను చాలాసార్లు చేశాను, మేము చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే పెట్టలేదు, ఇప్పుడు పెడదాం కదా అని పెడుతున్నాను అనమాట. పెద్దమ్మ రాసుకుంటుందండి అప్పుడప్పుడు. ఒకసారి పెద్దమ్మ ముఖం మీరు చూడండి దగ్గర నుంచి. మొటిమలు కానీ మచ్చలు కానీ లేవమ్మ నాకు. ఏంటంటే అవే ముడతలు. అంటే ఇప్పుడు పెద్దమ్మకి 60 సంవత్సరాల పైనే కదా, ముడతలు ఉన్నాయా ఒకసారి చూడండి. ఈ వయసులో మనము రాసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఆయిల్ అనేది కొద్దిగా తీసుకోండి మీరు. ఇప్పుడు పెద్దమ్మ తీసుకుంటే చూసారు కదా, ఆ విధంగా కొద్దిగా తీసుకోండి. కలర్ కూడా మీరు చూడండి ఎంత బాగుంటుందో. అసలు మొటిమలు రావు, మచ్చలు రావు. ఆ తర్వాత నా చేతికి అమ్మ పట్టుకో.
2 చేతుల్లో వేసుకొని మీరు పైకి మసాజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మసాజ్ అన్నది పైకి చేసుకోవాలి. ముఖం మొత్తం చేసుకోండి. కళ్ళ కింద కూడా మనం ఇది రాసుకోవచ్చు. కళ్ళ కింద నల్ల మచ్చలు ఉంటాయి చూసారా, అవి కూడా తగ్గుముఖం పడతాయి. ఒకవేళ లేకపోతే రాకుండా చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం నుదుటి మీద, మూతి దగ్గర, ముందు ముఖ్యంగా మీరు రాసుకోవాల్సింది మెడకండి. చాలామంది మెడకి రాసుకోరు, ముఖానికి ఒక్కదానికే రాస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖం కన్నా మనకు మెడే చాలా ఇంపార్టెంట్. నెక్లెస్ కానీ, హారాలు కానీ, చైన్లు కానీ వేస్తే మెడే అందం వస్తుంది. ముఖం బాగుండి మెడ బాగోపోతే చూడడానికి బాగోదండి. 2 మీరు కవర్ చేసుకోవాలి. రెండిట్లకి మీరు రాసుకోవాలి. రాసుకొని మసాజ్ చేసుకోండి. ఒక పావు గంట సేపు పైకి ఎంతసేపు పైకే మీరు మసాజ్ చేసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. ఆ బొగ్గలు అన్నది జారకుండా ఉంటాయి అన్నమాట. వయసు కొంచెం పెద్దదవుతున్న కొద్ది రాసుకున్నారనుకోండి, ఇలాగా బొగ్గలు కిందకి జారు, అప్పుడు పెద్దరికం అన్నది కనిపించదు. వయసు ఉన్నా ముడతలు రాకుండా ఉంటే యంగ్గానే కనిపిస్తారు, అంతే కదా. ఆ విధంగా మీరు రాసుకోండి. రాసుకొని 1 గంట వరకు ఇలా వదిలేసేయండి. అలా వదిలేసేయండి, ఏం చేయొద్దు మీరు. 1 గంట తర్వాత మామూలుగా ప్లెయిన్ వాటర్తోనే కడుక్కోండి. సబ్బు కూడా పెట్టవసరలా. 1 గంట ఇలా మీరు డైలీ కూడా రాసుకోవచ్చు. ఇది చాలా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎంత మంచి వాసన వస్తుందో, ఏదో కలిపి అంత బాగా ఉంటుంది అనమాట. మీరు తిరిగి చూడవద్దు. పెద్దమ్మ చేసిన ఏనే కానీ ధైర్యంగా మీరు రాసుకోండి. ఇప్పుడు అదిగోండి, మనం నైట్ క్రీమ్ రాసుకున్నాం చూసారా, కొంచెం దగ్గరగా చూపించాము, చూసారు కదా ఎంత బాగుంటుందో ఈ క్రీమ్. అయితే నైట్ క్రీమ్ అండి ఇది. మీరు ఇప్పుడు నైట్ అప్లై చేసుకోండి. ఇప్పుడు అది అప్లై చేసుకున్నాం కదా, అది మీకు టైం ఉంటే 2 అప్లై చేసుకోండి. టైం లేని వాళ్ళైతే ఏది ఉందో, ఏది కుదురుద్దో అది అప్లై చేసుకోండి. 2 కూడా మనకి ఈక్వల్గా రిజల్ట్ అన్నది వస్తుంది అనమాట. ఇది కూడా నైట్ క్రీమ్ అనమాట. రాసుకొని మీరు 1 అవర్ అలా వదిలేసేయండి. మసాజ్ చేయండి, కాసేపు రాసేసి 1 అవర్ అలా వదిలేసేయండి. స్కిన్ అన్నది చాలా గ్లోగా కనిపిస్తుంది. ఆ తర్వాత ముడతలు రావు, మొటిమలు రావు. మొటిమల వల్ల మచ్చలు కూడా పోతాయి అన్నమాట. ఆ తర్వాత మంగు మచ్చలు కూడా లేకుండా చేస్తుంది క్రీమ్ అన్నది. నైట్ క్రీమ్ కదా, ఇందులో మనం వేసింది ఏమీ వేయలేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. భయపడకుండా మీరు రాసుకోవచ్చు. పెద్దమ్మ రాసి మీకు చూపిస్తుంది. చాలామంది అంటారు మీరు రాసారా అని చెప్పి డౌట్ రావచ్చు, భయంగా ఉంటుంది కదా కొంతమందికి. అలా ఏం భయపడద్దండి, చక్కగా రాసుకోండి. కళ్ళ కింద కూడా మీరు రాసుకోవచ్చు. కంటి పైన, నుదురు, మెడ మొత్తం కవర్ చేసేసేయండి. రాసేసి 1 గంట వదిలేసి మామూలుగా ప్లెయిన్ వాటర్తోనే కడిగేసుకోండి, లేదా సబ్బుతో కడిగేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా మీరు చేశారంటే డైలీ మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. పుట్టుకతో వైట్గా ఉండి తర్వాత బ్లాక్ అయిపోతూ ఉంటాం చూసారా, వాళ్ళకైతే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. వాళ్ళ కలర్ వాళ్ళకి వచ్చేస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ లైక్లు ఇవ్వాలి, సపోర్ట్గా రావాలి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ పెద్దమ్మకి చేయాలి, మర్చిపోవద్దు. పెద్దమ్మ చెప్పలేదు కదా అని చెప్పి మర్చిపోవద్దు. పెద్దమ్మ మీతో ముడిపడి ఉంది, మీరు నాతో ముడిపడి ఉన్నట్టుగా ఉండాలి. అది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని మరీ కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పెద్దమ్మ ఏది అంటే ఇదిగో అన్నట్టు చూపించాలి. ఏ టీవీలో చూసినా నన్నే చూపించినట్టుగా ఉండాలి. అది అంత ప్రేమ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను. మీరు నన్ను ఏమనుకుంటారో నాకైతే మాత్రం తెలియదు, కానీ నేను మాత్రం మీరందరూ నా కడుపులు పుట్టిన బిడ్డల్లాగే అని భావించుకుంటున్నాను. నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం అలా చేస్తున్నాను. మీరు నన్ను అలా గ్రహించాలని. పెద్దమ్మ ఎప్పుడు తప్పు మాట్లాడదు కదా, ఎప్పుడైనా అబద్ధం ఆడానా లేదు కదా. ఎందుకు దేనికి అబద్ధం ఆడాలి? కావాలంటే మన అవసరం ఈడే మంచి, లేకపోతే పెట్టను. ఆ రోజు మానేస్తాను అంతే. ఉంటేనే పెడతా, లేకపోతే పెట్టను. నేను చూసుకొని, నేను పెట్టుకొని, నేను చేసుకుంటాను అనమాట. మీరందరూ బాగుండాలని. అది నేను బాగా మంచి పెట్టామనుకో మీకు బాగుంటుంది కదా, అందుకని అదే తేడా, ఇంకేమీ లేదు. చూడండి, నా ముఖాన పెట్టాను, ఇంకా రుద్దుకుంటాను. మాట్లాడతానని ఊరుకున్నాను, రుద్దుకుంటాను. ఇంకా